హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇంకొక సింపుల్ ఎంబ్రాయిడరీ డిజైన్తో వచ్చేసాను. ఇదేంటంటే మగ్గం స్టైల్లో కనిపించే ఎంబ్రాయిడరీ డిజైన్. ఫస్ట్ అయితే క్లాత్ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని థ్రెడ్ తీసుకోవాలి, సిల్క్ థ్రెడ్. ఇది 4 వరుసలు ఎక్కించుకున్నాను. అంటే 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా, అలా చివరి నుంచి ముడి వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ లైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాము. ఇక్కడ గొలుసు కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ చూసి ఈ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మీకు ఉపయోగపడతాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇటువంటి డిజైన్స్ అంటే చాలా సింపుల్ డిజైన్స్, బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే డిజైన్స్ చాలా ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ కూడా చూడండి. ఈ గొలుసు కుట్టుతో ఈ లైన్ అంతా కుట్టేసుకోవాలి. చివరి వరకు వచ్చేసిన తర్వాత నీడిల్ కిందకి దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇది గోల్డెన్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది కూడా 4 వరుసలు ఎక్కించుకోవాలి. అంటే 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా, అలా చివరి నుంచి ముడి వేసుకుని ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ లైన్ ఉంది కదా, ఈ లైన్ పక్క నుంచే మళ్ళీ గొలుసు కుట్టు వేసుకోవాలి. అంటే గ్యాప్ లేకుండా పక్క నుంచి వచ్చే విధంగా వేసుకోవాలి. ఇంకొక లైన్ కూడా వేసేసుకున్నాం కదా, ఈ చివరిని దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అటు సైడు అంటే అటు ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్ పక్క నుంచి ఇంకొకటి వేసుకోవాలి, ఇంకొక లైన్ వేసుకోవాలి. త్రీ లైన్స్ వేసేసుకున్నాం కదా, కొంచెం గ్యాప్తో అదే సేమ్ థ్రెడ్తో అంటే అదే గోల్డెన్ థ్రెడ్తో ఇప్పుడు కొంచెం దూరంలో ఇలాగా ఇంకొక లైను చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఈ మిడిల్లో గ్యాప్ ఎంత ఉండాలంటే చిన్న సైజు కుందన్స్ స్టిక్ చేయడానికి సరిపడా అంత గ్యాప్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇలాగా మొత్తం చివరి వరకు కూడా ఈ చైన్ స్టిచ్తో కంప్లీట్ చేసుకోవాలి ఈ లైను. నెక్స్ట్ జర్దోసి తీసుకోవాలి. ఇది సాఫ్ట్ కాకుండా కొంచెం గరుకు జర్దోసి అనమాట. ఇది కట్ చేసుకోవాలి. అంటే ఇది ఎంత లెంగ్త్ కావాలో చూసుకుని దాని ప్రకారం కట్ చేసుకోవాలి. ఇవి చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇదిగోండి ఇలా నొక్కినట్లయితే మనకి ఎంత అవసరమో తెలుస్తుంది. దాని ప్రకారం ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇవి కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మిడిల్లో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకోవాలి డాట్స్ కింద, ఇక్కడ కుందన్స్ స్టిక్ చేసుకోవడం కోసం. ఇవిగోండి ఇవి ఆరెంజ్ కలర్ కుందన్స్, 0 సైజ్ కుందన్స్. వీటిని స్టిక్ చేసేద్దాము. ఇవి అంటించేసుకున్న తర్వాత ఇవిగోండి జర్దోసి స్ట్రింగ్స్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసాం కదా, ఈ కుందన్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, కొంచెం కొంచెం గ్యాప్తో స్టిక్ చేసాం కదా, ఈ గ్యాప్లో వీటిని కుట్టుకోవాలి. వీటిని కుట్టుకోవడానికి కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. ఇలాగా మిడిల్లో అడ్డంగా లైన్లు వేసుకుంటూ రావాలి మొత్తం చివరి వరకు కూడా. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను డిజైన్ డ్రా చేస్తున్నాను వైట్ పెన్సిల్ యూస్ చేసి. మీరు బిగినర్స్ అయితే వేరే దాని మీద వేసి కార్బన్తో వేసుకోండి, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఒక డిజైన్ వేసుకుని నెక్ అంతా వేసుకున్నట్లయితే ఈక్వల్గా వస్తుంది డిజైను. ఇలానే పక్కన ఇటు సైడ్ కూడా వేసుకోవాలి. ఇదిగోండి వేసేసాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ థ్రెడ్ అంటే ఆరెంజ్ కలర్ థ్రెడ్ని తీసుకోవాలి. ఇది 8 వరుసలు తీసుకున్నాను నేను. అంటే 4 వరుసలు ఎక్కించుకుంటే 8 వరుసలు అవుతుంది కదా, అలా చివరి నుంచి ముడి వేసుకోవాలి. ఇక్కడ ఫిల్లింగ్ స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ ఫిల్లింగ్ చేసేసిన తర్వాత అవుట్లైన్ అంతా బీడ్స్ కుట్టుకోవాలి. ఒకవేళ అలా కాకుండా మీరు బీడ్స్ కుట్టుకున్న తర్వాత ఫిల్లింగ్ చేసుకోవాలంటే అలా కూడా చేసుకోవచ్చు, అది కూడా ఈజీగానే ఉంటుంది. మొత్తం ఈ డిజైన్ అంతా అలానే ఫిల్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఫిల్ చేసేసిన తర్వాత తర్వాత ఇప్పుడు అవుట్లైన్ అంతా బీడ్స్ కుట్టుకుందాము.
ఈ బీడ్స్ నేను ఆరెంజ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను, లైట్ ఆరెంజ్ కలరు. ఈ లెంగ్త్ సరిపడా ఎక్కించుకోవాలి. ఇవన్నీ ఇంకా పడతాయి, ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎక్కించుకోవాలి. ఇవి ఒక్కొక్కటి కాకుండా ఒకేసారి కుట్టేసుకోవచ్చు ఇలాగా. అంటే ఈ షేప్కు తగిన విధంగా మళ్ళీ టాకాలు వేసుకోవాలి మధ్య మధ్యలో. ఇటువైపు కుట్టుకున్న విధంగానే అటు సైడ్ కూడా కుట్టేసుకోవాలి. పక్కన ఉన్న ఫ్లవర్ కూడా కుట్టేసుకోవాలి. ఇదిగోండి కుట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి జ్యువెలరీ రింగ్స్ అండి. ఈ రింగ్స్ని స్టిక్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూని డాట్స్ కింద పెట్టుకోవాలి. ఈ రింగ్స్ అన్నీ అంటించుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం డ్రై అయిన తర్వాత ఇవి కుట్టుకోవాలి. నేను ఆరకుండానే కుట్టేస్తున్నాను. ఇవి ఆరిన తర్వాత కుట్టండి, కదలకుండా ఉంటుంది. ఇవన్నీ టాకాలు వేసేసుకున్న తర్వాత ఇందులో ఫ్యాబ్రిక్ గ్లూని నింపుకోవాలి. జ్యువెలరీ స్టోన్స్ స్టిక్ చేసుకోవాలి ఇందులో. ఇదిగోండి మొత్తం అంతా అంటించేసిన తర్వాత ఇలా ఉంది. ఇలానే మొత్తం నెక్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్లౌజ్ నెక్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి. ఇదిగోండి ఎంత బాగుందో చూసారో. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. వీడియోలో ఉంది కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.